కేఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. కర్నూలు నగరంలో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదామని వెళ్ళిన మానవత్వం మరో లారీ రూపంలో వచ్చినటువంటి మృత్యువు ముందు ఓడిపోయింది. చీకటిని చీల్చుకుంటూ వచ్చిన 2 రాక్షస వాహనాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. కృష్ణనగర్ జాతీయ రహదారిపైన జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. సాయం చేయడానికి వెళ్ళినటువంటి వారు సైతం విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రశాంతంగా సాగుతున్నటువంటి కర్నూలు నగరంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఆహాకారాలు మిన్నంటాయి. కృష్ణానగర్ వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపైన ఉన్న హంద్రి వంతెన ఆదివారం అర్ధరాత్రి ఒక మృత్యుపాశంగా మారింది. వంతెనపై వెళ్తున్న ఒక బైకర్ను వెనక నుంచి వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి బైక్ మీద ఉన్న శేఖర్ అనేటువంటి వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అయితే ఈ విషాదం అక్కడితో ఆగలేదు. అతన్ని కాపాడదామని ప్రమాదం జరగగానే అక్కడ ప్రమాదాన్ని చూసినటువంటి స్థానికులు వెంటనే మరికొందరు వాహనదారులు అప్రమత్తమై అతనికి తీవ్ర గాయాలు కావడంతో కాపాడదామని మానవత్వంతో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపేటువంటి ప్రయత్నమో లేకుంటే అక్కడ రోడ్డు పక్క నుంచి అతన్ని పక్కకు తీసేటువంటి ప్రయత్నమో చేస్తున్నారు. వారు ఉటావుటిన సహాయక చర్యలు చేపడుతుండగా విధి మరో రూపం వంచింది. మొదటి ప్రమాదాన్ని గమనించకుండా అతివేగంతో దూసుకు వచ్చినటువంటి మరో లారీ సాయం చేస్తున్నటువంటి ఆ గుంపు పైన దూసుకు వెళ్ళింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆ లారీ చక్రాల కింద మరికొందరు నలిగిపోయారు. సాయం చేయాలన్న ఆ మంచి మనసే ఇప్పుడు వారి పాలిట శాపమై మారింది. ఈ రెండో ప్రమాదంలో షెరిన్ నగర్కు చెందినటువంటి బండారి కన్నతో పాటుగా మరో గుర్తు తెలియని యువకుడు అక్కడికక్కడే మరణించాడు. సాయం కోసం చాచినటువంటి చేతులు రక్తసిక్తమై రోడ్డు పైన పడి ఉండడం చూసి అక్కడున్న మిగతా వారందరూ కూడా నిర్ఘాంతపోయారు. 1 నిమిషం క్రితం వరకు పక్కనే నిలబడి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా ఆహాకారాలతో మిన్నంటిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జైపోయాయి. సమాచారం అందుకున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడినటువంటి గాయపడినటువంటి వారిని ఆల్రెడీ 2 చనిపోయారు లారీ గుద్దడంతో. మిగతా ఈ గుద్దిన సమయంలోనే మిగతా మందికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి. ప్రస్తుతం అక్కడ క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్న మిగతా వారు. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కర్నూలులో జరిగినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.